Hello everyone, welcome to today's current affairs session. In this particular session, we are going to talk about latest ban, nothing but Supreme Court's ban on firecrackers. ఎస్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎటువంటి పాయింట్స్ని చదవాలో చెప్తాను ఈ పర్టికులర్ ఇష్యూ మీద. అసలు సుప్రీంకోర్టు అన్ని క్రాకర్స్ని బ్యాన్ చేసిందా, లేకపోతే కొన్ని క్రాకర్స్ని మాత్రమే బ్యాన్ చేసిందా, ఓకేనా? సో ఎటువంటి క్రాకర్స్ని బ్యాన్ చేసింది, వాట్ ఆర్ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, సో వీటిలో ఉండే కెమికల్స్ ఏంటి, వాటి యొక్క ఇష్యూస్ ఏంటి, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డిస్కషన్స్, ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ వెంకట్. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఆన్ నవంబర్ 7th ఒక ఆర్డర్ ఇష్యూ చేసిందనమాట. ఏమని? ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేస్తూ ఆర్డర్ని ఇష్యూ చేసింది. ఈ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ఏదైతే ఉందో ఇది కేవలం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాలో బ్యాన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ని ఇష్యూ చేసిందనమాట. సార్, అన్ని ఫైర్ క్రాకర్స్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందా అంటే నో, అన్ని ఫైర్ క్రాకర్స్ కాదు, కేవలం కొన్ని ఫైర్ క్రాకర్స్ మాత్రమే. సో ఏంటి ఆ ఫైర్ క్రాకర్స్ అంటే, ఏ ఫైర్ క్రాకర్స్లో అయితే మనకి బేరియం సాల్ట్స్ లేకపోతే అదర్ బ్యాన్డ్ కెమికల్స్, కొన్ని కెమికల్స్ని బ్యాన్ చేశారనమాట. సో అటువంటి బ్యాన్ చేసిన కెమికల్స్ కానీ లేకపోతే బేరియం సాల్ట్స్ లాంటి కెమికల్స్ కానీ యూజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం జరిగింది, ఓకేనా? సో ఇటువంటి కెమికల్స్ని యూజ్ చేసి ఏ ఫైర్ క్రాకర్స్ అయితే తయారు చేస్తారో ఆ ఫైర్ క్రాకర్స్ని మాత్రమే బ్యాన్ చేశారు, కానీ ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా తయారు చేసిన ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాన్ చేయలేదు. దే ఆర్ అలౌడ్. ఈ క్లారిటీ ఉండాలి. చాలామంది ఏంటంటే సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ని ఇష్యూ చేయగానే అందరూ గోలగోల చేయడం స్టార్ట్ చేశారు, ఇది హిందూ కల్చర్కి అగెనిస్ట్గా ఉంది, ఎందుకు దివాళీ అప్పుడే మీకు ఇటువంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కన్సర్న్స్ గుర్తొస్తున్నాయా, వేరే ఫెస్టివల్స్ అప్పుడు గుర్తు రావట్లేదా, ఇది సెక్యులరిజం అయినా, లేకపోతే ఇది ఇండియా అనేది ట్రూలీ సెక్యులర్ కంట్రీయా, లేకపోతే హిందూ కల్చర్ మీద జరుగుతున్న అటాక్సా అని చెప్పి చాలామంది ఇలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్ని క్రాకర్స్ని బ్యాన్ చేయలేదు, కేవలం ఇంజూరీస్ టు హెల్త్, ఓకేనా, ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కలిగి ఉన్న క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బ్యాన్ చేసింది, కానీ ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేని క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయలేదు. వీ కెన్ యూజ్ దెమ్. అండ్ ఈ బ్యాన్ అనేది కేవలం నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో మాత్రమే కాదు, ఎందుకంటే రీసెంట్గా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్. మనందరికీ తెలుసు, వింటర్ రాగానే ఢిల్లీ అనేది చాలా పొల్యూటెంట్ అయిపోతుంది. దాని యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా సివియర్ రేటింగ్ వచ్చింది, వరస్ట్ ఎయిర్ క్వాలిటీ బికాస్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ ఫ్రమ్ హర్యానా అండ్ పంజాబ్ అండ్ వెహికులర్ ఎమిషన్స్ ఇన్ ఢిల్లీ, ఓకేనా. ఇలా డిఫరెంట్ రీజన్స్ ద్వారా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అయితే చాలా సివియర్గా మారింది. సో అందుకని చెప్పి ఢిల్లీలో మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాలో ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేస్తున్నాము, ఓకేనా, బ్యాన్ చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ని పాస్ చేసింది. అది సో ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ సౌండ్ పొల్యూషన్ ఆల్సో. ఎందుకంటే మనకి ఫైర్ క్రాకర్స్ని బర్న్ చేసినప్పుడు మనకి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ అనేది రిలీజ్ అవుతుంది. సో వాటికి డెసిబుల్స్ అనేది లిమిట్లో ఉండవు అనమాట. సో వీటి ద్వారా మనకి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా యానిమల్స్ కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, దివాళీ టైంలో మీ ఇంట్లో కానీ పెట్స్ కానీ ఉంటే, ముఖ్యంగా డాగ్స్ కానీ ఉంటే అవి ఎక్కువగా సఫర్ అవుతాయి అన్నమాట ఆ క్రాకర్స్ సౌండ్కి. మనం క్రాకర్స్ని కాల్చినా సరే అవి మన మీద అరుస్తూనే ఉంటాయి. అది సో అవి చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో వాటి గురించి అయినా ఆలోచించి తక్కువ సౌండ్ని రిలీజ్ చేసే సేఫ్ క్రాకర్స్ని ఈ దివాళీ రోజు మనందరం కాల్చుకుందాం. నాట్ ఓన్లీ దివాళీ, ఎవ్రీ ఫెస్టివల్, ఇట్ కెన్ బి ఎదర్ క్రిస్మస్, ఇట్ కెన్ బి ఎదర్ న్యూ ఇయర్, వాట్ ఎవర్ ఫెస్టివల్ ఇట్ మైట్ బి. సో ప్రతి ఫెస్టివల్కి మనం సేఫ్ క్రాకర్స్ని మాత్రమే కాలుద్దాం. సో ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. నాట్ ఓన్లీ పర్టికులర్ రిలీజియన్, నాట్ ఓన్లీ పర్టికులర్ క్యాస్ట్, నాట్ ఓన్లీ పర్టికులర్ రేస్, ప్రతి ఒక్కల బాధ్యత ఇది, అందరి రెస్పాన్సిబిలిటీ ఇది. సో ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి ఎన్విరాన్మెంట్ని మనం అందించాలి. మనం ఇప్పుడు పొల్యూటెడ్గా చేసేసి ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు వాటర్ లేకుండా వరస్ట్ ఎయిర్ క్వాలిటీ, ఓకేనా, సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేసేసి మొత్తం ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు, ఓకేనా. రైట్. సార్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2023లోనే ఇలా ఫైర్ క్రాకర్స్కి రిలేటెడ్గా ఏదైనా ఆర్డర్ పాస్ చేసిందా, లేకపోతే ఇంతకు ముందు
ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇటువంటి ఇష్యూకి రిలేటెడ్గా ఏమైనా ఆర్డర్స్ని జారీ చేసిందంటే ఎస్, ఆల్రెడీ 2018 నుంచే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇష్యూస్ అనేది నడుస్తున్నాయి. సో చెప్తాను చూడండి. ఇన్ ద ఇయర్ 2018, సో 2018లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇట్ బ్యాన్డ్ ద ప్రొడక్షన్ ఆఫ్ both the production and sale of harmful crackers. బట్ గ్రీన్ క్రాకర్స్ని మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చిందనమాట. గ్రీన్ క్రాకర్స్ ఆర్ అలౌడ్, బట్ హార్మ్ఫుల్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ప్రొడక్షన్ అండ్ వాటి యొక్క సేల్ మీద బ్యాన్ అనేది విధించడం జరిగింది. అండ్ ఏ క్రాకర్స్లో అయితే బేరియం సాల్ట్స్ని యూజ్ చేస్తారో ఆ క్రాకర్స్ని కూడా బ్యాన్ చేయటం జరిగింది. అండ్ ఇంకొక రూల్ ఏం పెట్టిందంటే టైమ్ స్లాట్స్ని అలొకేట్ చేసింది. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రమే మనం క్రాకర్స్ని కాల్చాలి. ఫర్ సపోజ్ దివాళీకి వచ్చేసరికి 8 PM to 10 PM స్లాట్ అనమాట ఫర్ దివాళీ. సో దివాళీ ఫెస్టివల్ రోజు నాన్ హార్మ్ఫుల్ క్రాకర్స్ని మనం 8 PM to 10 PM ఈ టైం స్లాట్లో కాల్చవచ్చు. దిస్ ఈజ్ టైం స్లాట్ నెంబర్ 1. అండ్ ఫర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి వచ్చేసరికి 11:55 PM to 12:30 AM. సో దిస్ ఈజ్ ఫర్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్. ఓకేనా? ఇలా టైం స్లాట్స్ని అయితే అలొకేట్ చేసిందనమాట. ఎప్పుడు 2018లోనే, నాట్ ఇన్ 2023. 2018లోనే హార్మ్ఫుల్ క్రాకర్స్ యొక్క ప్రొడక్షన్ సేల్ని బ్యాన్ చేసింది. గ్రీన్ క్రాకర్స్కి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చిందనమాట. సో ఎవరైతే గ్రీన్ క్రాకర్స్ని తయారు చేస్తారో లేకపోతే తక్కువ ఎమిషన్స్ చేసే క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఎక్సెప్షన్స్ అనేది ఇచ్చారనమాట. అండ్ బేరియం సాల్ట్స్ ఉన్న క్రాకర్స్ ఏవన్నా సరే స్ట్రిక్ట్గా బ్యాండ్. ఎందుకంటే బేరియం సాల్ట్ అనేది చాలా డేంజరస్ కెమికల్. దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి అండ్ మన యొక్క హ్యూమన్ హెల్త్కి చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. అంటే క్రాకర్స్ని ఎప్పుడు పడితే అప్పుడు కాల్చడానికి వీల్లేదు. టైం స్లాట్స్ అయితే ఇచ్చారు. ఫర్ దివాళీ 8 PM to 10 PM అండ్ ఫర్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి వచ్చేసరికి 11:55 to 12:30 AM. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇలా 2018లో ఈ ఆర్డర్ని పాస్ చేసిందో సో ఇండియా మొత్తం కొంచెం గొడవలు, కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. చెప్పాను కదా, హిందూ కల్చర్కి అగెనెస్ట్గా ఇది ఉంది. సో అందరూ హిందూ కల్చర్ మీద పడ్డారు. సో డిస్ట్రాయ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో వేరే ఫెస్టివల్ సంగతి ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది అన్నారన్నమాట. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఏమనిందంటే 2021లో ప్రీవియస్గా 2018లో పాస్ చేసిన ఆర్డర్ గురించి క్లారిఫై ఇచ్చింది. ఏమిచ్చింది? క్లారిఫికేషన్ ఇచ్చింది. బాబు, నేను అన్ని క్రాకర్స్ని బ్యాన్ చేయలేదు, ఆల్ క్రాకర్స్ని బ్యాన్ చేయలేదు. నేను మీకు గ్రీన్ క్రాకర్స్ని కాల్చుకోండి అని చెప్పి అలౌ ఇచ్చాను. దీంతోపాటు తక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేసే క్రాకర్స్కి కూడా అలౌ ఇచ్చాను. బేరియం సాల్ట్స్ వల్ల నాకు కాదు మీకు చాలా నష్టాలు ఉన్నాయి, మీకు తెలియదు, మీకు ఏదో అర్థం కావట్లేదు. సో హార్మ్ఫుల్ కెమికల్స్ లేని క్రాకర్స్ని కాల్చుకోండి అని చెప్పి మీకు అలౌ చేశాను. అండ్ మీకు పర్టికులర్ టైమ్ స్లాట్స్ కూడా ఇచ్చాను. 8 to 10 PM ఫర్ దివాళీ అండ్ 11:55 to 12:30 అని చెప్పి మీకు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి అందరికి అలొకేట్ చేశాను కాబట్టి సో దీన్ని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చింది. అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇంకో పాయింట్ ఏం రైజ్ చేసిందంటే నేను 2018లో ఇష్యూ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని చాలామంది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాలేదు. చాలామంది దీన్ని వైలేట్ చేశారు. సో నేను ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను. సో ఎవరైతే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదో ముఖ్యంగా ఈ హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యులు. సో వాళ్ళ మీదే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబడుతుంది. సో ఏ స్టేట్లో అయితే ఇలా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పాస్ చేసిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయరో సో అక్కడ హయ్యర్ అఫీషియల్స్దే ఇది రెస్పాన్సిబిలిటీ అనమాట. సో వాళ్ళే లైబుల్ అనమాట అని చెప్పి సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. అండ్ రీసెంట్గా ఇదే ఇయర్ 2023లో సెప్టెంబర్ మంత్లో ఒక ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయిందనమాట. నథింగ్ బట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ పెట్టుకుంది. ఏమని? జాయిన్డ్ క్రాకర్స్ని అలౌ చేయండి, జాయింట్ క్రాకర్స్ని బ్యాన్ లిస్ట్ లోపల నుంచి బయటికి తీసేయండి అని చెప్పి. సార్ జాయింట్ క్రాకర్స్ అంటే మనందరూ తెలుసు 10,000 వాళ్ళ 1,000 వాళ్ళ ఇలా ఉంటాయి కదా. సో జాయిన్ చేసి మనం కాలుస్తాం కదా. సో ఈ జాయింట్ క్రాకర్స్ అనేది బ్యాన్ చేశారనమాట సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. బట్ మనందరికీ తెలుసు ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో అందుకని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది, హయ్యర్ అఫీషియల్స్ దే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. అయినా కానీ ఎవరు వింటారో అది వేరే విషయం.
సో జాయింట్ క్రాకర్స్ మీద బ్యాన్ తీసేయండి అని చెప్పి అప్పీల్ పెట్టుకుంది ఒక ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్. బట్ ఈ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ పెట్టిన అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసేసింది. రిజెక్ట్ చేసేసి సో ఇప్పుడు 2023 ఈ నవంబర్ 7న ఈ ఆర్డర్ మీద కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. నేను గ్రీన్ క్రాకర్స్ని అలో చేస్తున్నాను అండ్ కొన్ని క్రాకర్స్లో ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకపోతే అవి కూడా ఎలోవే. అండ్ ముఖ్యంగా ఏంటంటే టైం స్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ టైం స్లాట్స్లో మాత్రమే అప్లికేబుల్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ బ్యాన్ అనేది కేవలం నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇది అప్లికేబుల్ అని చెప్పి చెప్పిందనమాట. ఓకేనా, రైట్. అండ్ ఇంకొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. అదేంటంటే ఫైర్ క్రాకర్స్. అసలు ఫైర్ క్రాకర్స్లో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ఫైర్ క్రాకర్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆక్సిడైజర్. ఏంటిదమ్మా? ఆక్సిడైజర్. ఆక్సిడైజర్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఆక్సిడైజర్ ఉంటే ఇది ఫైర్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూయల్. సో ఫ్యూయల్ దేనికి మనకి? ఈ ఫైర్ని క్రియేట్ చేయడానికి, బర్న్ చేయడానికి. ఇప్పుడు మనం రాకెట్ ఉంది, రాకెట్లో మనం ఫ్యూయల్ని ప్లేస్ చేస్తాము, ఆక్సిడైజర్ని కూడా ప్లేస్ చేస్తాము. సో ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఆక్సిడైజర్ ఉండాలి. పెట్రోల్ బర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆక్సిడైజర్ అనేది ఉండాలి. సో అలాగే క్రాకర్ బర్న్ అవ్వాలి అంటే ఫ్యూయల్తో పాటు ఆక్సిడైజర్ కూడా ఉండాలి. సో ఫైర్ క్రాకర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిడైజర్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే కలరింగ్ ఏజెంట్స్. కలరింగ్ ఏజెంట్స్ మనందరికీ తెలుసు, క్రాకర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్తో ఉంటాయి. యూనో ఈ పాట్స్ ఉంటాయి కదా, ఫైర్ క్రాకర్స్ పాట్స్. సో అవి కానీ మనం వెలిగిస్తే మంచి మంచి గ్లిటర్స్, మంచి మంచి కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ కలర్ పర్పసెస్ కోసమే, ఆ స్పార్కిల్స్ కోసమే కలర్ ఏజెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైండర్. ఏంటిదమ్మా? బైండర్. ఇదేం చేస్తుందంటే ఈ ఫైర్ క్రాకర్కి యూజ్ చేసే మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి ఒక ముద్దలాగా, ఒక సాలిడ్ పార్టికల్ లాగా అతుక్కొని అలా ఉంచుతుందన్నమాట బైండర్. సో ఫైర్ క్రాకర్స్లో ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆక్సిడైజర్ ఫైర్ని క్యాచ్ చేయడానికి, ఫ్యూయల్ టు జనరేట్ ఫైర్ ఆర్ బర్న్, కలరింగ్ ఏజెంట్స్ టు గివ్ కలర్స్ అండ్ స్పార్కిల్స్, బైండర్ సో లోపల పెట్టే ఆ మందు సామాగ్రి, ఆ మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి సాలిడ్ రూపంలో పెట్టడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలరింగ్ ఏజెంట్స్, కొన్ని కలరింగ్ ఏజెంట్స్, సో వాటిలో యూజ్ చేసే కాంపౌండ్స్, వాటి ద్వారా మనకి క్రియేట్ అయ్యే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇవి తెలుసుకోవాలి. సో కలరింగ్ ఏజెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లేజింగ్ రెడ్. సో బ్లేజింగ్ రెడ్ అంటే ఈ కలరింగ్ ఏజెంట్ ఏ పర్టికులర్ ఫైర్ క్రాకర్లో అయితే యూజ్ చేశారో ఆ పర్టికులర్ ఫైర్ క్రాకర్ని కాల్చినప్పుడు రెడ్ కలర్ స్పార్కిల్స్, ఆ కలర్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని వేటితో తయారు చేస్తారంటే లిథియం కాంపౌండ్స్తో తయారు చేస్తారు. లిథియం కాంపౌండ్స్ మెటీరియల్తో తయారు చేస్తారన్నమాట, విచ్ ఈజ్ వెరీ వెరీ టాక్సిక్. సో ఇవి కానీ మనం కాల్చినప్పుడు ఇరిటేటింగ్, స్కిన్కి ఇరిటేషన్ కలిగించే ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి. సో అందుకనే దీన్ని కూడా బ్యాన్ చేశారు. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి, నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్ ఏంటంటే గ్లిటరింగ్ గ్రీన్స్. సో ఈ గ్లిటరింగ్ గ్రీన్స్ యూజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ మనం బర్న్ చేస్తే గ్రీన్ కలర్ లైట్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బేరియం నైట్రేట్. బేరియం నైట్రేట్. సో ఇవి కానీ యూజ్ చేస్తే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లం. సో మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకనే నేను ఆల్రెడీ చెప్పాను బేరియం సాల్ట్స్, బేరియం సాల్ట్స్, బేరియం సాల్ట్స్ అని. సో బేరియం సాల్ట్స్ యూజ్ చేసిన క్రాకర్స్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్, నాట్ ఓన్లీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో ఫర్ హ్యూమన్స్. ఓకేనా. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది, చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. సో అందుకని చెప్పి బేరియం సాల్ట్స్ని యూజ్ చేసే ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయాలని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ని పాస్ చేసింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, బేరియం అనే కెమికల్ని యూజ్ చేస్తే ఎటువంటి కలర్స్ వస్తాయి అంటే గ్రీన్ కలర్స్ వస్తాయి. ఒకవేళ చాలా అంటే చాలా డీప్గా వెళ్ళి అడగాలనుకుంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రాబబుల్ క్వశ్చన్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్ ఏంటంటే బ్లూస్. సో బ్లూస్ కలరింగ్ ఏజెంట్ యూజ్ చేస్తే ఆ ఫైర్ క్రాకర్స్ని బర్న్ చేసినప్పుడు మనకి బ్లూ కలర్ వస్తుంది. సో దీంట్లో యూజ్ చేసే కెమికల్ కాంపౌండ్ ఏంటంటే కాపర్ అన్నమాట. సో కాపర్ని యూజ్ చేస్తాం. సో దీని ద్వారా
మనకున్న నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే క్యాన్సర్ రిస్క్ అనమాట. క్యాన్సర్ రిస్క్, దీంతోపాటు బయో అక్యుములేషన్ అనే ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది థర్డ్ కలరింగ్ ఏజెంట్. నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్ ఏంటంటే బ్రిలియంట్ వైట్స్. సో వైట్ కలర్ ఆర్ వైట్ స్పార్కిల్స్ వస్తాయి. సో విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ అల్యూమినియం కెమికల్. సో అల్యూమినియం కాంపౌండ్స్తో తయారు చేస్తారు. సో దీని ద్వారా కూడా బయో అక్యుములేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా ఇన్ని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేసే ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే బ్యాన్ చేశారు. గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్ అనమాట. ఇవి కంప్లీట్లీ జీరో పొల్యూటెడ్ ఫైర్ క్రాకర్స్ అయితే కాదు. బట్ ఇటువంటి ట్రెడిషనల్ ఫైర్ క్రాకర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ ఎమిషన్స్ చేస్తుంటాయి కాబట్టి వీటిని అలౌ చేసింది. సో వీటిని కాల్చుకోండి, నో ప్రాబ్లం అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రీన్ క్రాకర్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫైర్ క్రాకర్స్ బ్యాన్ మీద క్వశ్చన్ రావాలి అంటే గ్రీన్ క్రాకర్స్ మీద వస్తుంది. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రీన్ క్రాకర్స్, సో వాటిని డెవలప్ చేసింది ఎవరు, వాటి నేమ్స్ ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ. సో ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ అయితే రావచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, నేమ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్. ఫర్దర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మనందరికీ తెలుసు మన ఇన్స్టిట్యూట్లో మన ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని మీద దివాళీ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో ఈ కోర్స్ మీకు జస్ట్ 30,000కే ప్రెజెంట్ వస్తుందన్నమాట. సో ఈ 30,000ని కూడా మీరు ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐ పే చేస్తే, ఇలా 6 months కానీ మీరు పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో ఈ కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో కూడా వస్తుందన్నమాట. సో కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదా రికార్డెడ్ వర్షన్ కూడా చూడొచ్చు. అండ్ క్లాసెస్ వచ్చేసరికి చాలా కాంప్రహెన్స్గా డీల్ చేస్తాం. బేసిక్స్ నుంచి మేమే చెప్పుకుంటూ వెళ్తామన్నమాట. మీకు ఎటువంటి బేసిక్స్ తెలియపోయినా పర్లేదు, జాయిన్ అయిపోండి. ఫస్ట్ మేము బేసిక్స్ చెప్తాం, ఆ తర్వాత హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్లోకి తీసుకెళ్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కోర్స్లోని మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. యాక్చువల్గా మీరు బయట కానీ ప్రిలిమ్స్ కానీ లేకపోతే ఇటువంటి యూపీఎస్సీ కోర్స్ కానీ మీరు తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వరు. టెస్ట్ సిరీస్ని మీరు బయట 10,000 15,000 పెట్టి తీసుకోవాలి సెపరేట్గా. బట్ మీ మీద ఆ బర్డెన్ కూడా మేమే తగ్గిస్తున్నాం. ఈ కోర్సులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుంటూ చక్కగా 6 monthsకి ఈ కోర్స్ మీ చేతిలో వచ్చేస్తుంది ఫుల్గా. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305935532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రాటజీ కానీ గైడెన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై నెంబర్ 7095769596. మై నేమ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. సో నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకెవరికైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండివిజువల్గా తీసుకోవాలి అనుకుంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకోవచ్చు, లేదా ఇండియన్ ఎకానమీ కోర్స్ని కూడా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఆ రెండు కోర్సెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మంచి కాన్సెప్చువల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ కోర్స్. ఓకే, పర్ఫెక్ట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ గ్రీన్ క్రాకర్స్. అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పద్దాక గ్రీన్ క్రాకర్స్ని కాల్చండి, అవి అలోడే అని చెప్తుంది కదా. సో గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. సో వీటిలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉండవు. సార్ ఏంటి ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, బేరియం సాల్ట్స్ ఒకటి, నెక్స్ట్ వన్ సోడియం, lead, అల్యూమినియం, సల్ఫర్ నైట్రేట్ ఎక్సెట్రా. సో ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఈ గ్రీన్ క్రాకర్స్లో ఉండవు. సో ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేస్తే చాలా అంటే చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో వాటి గురించి లాస్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లైక్ బయో అక్యుములేషన్ లాంటి సీరియస్ ప్రాబ్లం కానీ. ఓకేనా. అండ్ ఈ గ్రీన్ క్రాకర్స్లో ఏంటంటే వీటి ద్వారా రిలీజ్ అయ్యే
ఎయిర్ పొల్యూషన్స్ తక్కువ ఉంటాయి అండ్ సౌండ్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రీన్ క్రాకర్స్ ఆర్ నాట్ 0% సేఫ్. నాట్ 0% సేఫ్. సో గ్రీన్ క్రాకర్స్ అనగానే వీటి ద్వారా ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ అవ్వదు, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ అవ్వదు అని చెప్పి అనుకుంటారు. నో, గ్రీన్ క్రాకర్స్ ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ ట్రెడిషనల్ క్రాకర్స్తో కంపేర్ చేస్తే గ్రీన్ క్రాకర్స్ ఆర్ చాలా బెటర్ అనమాట. దే ఆర్ వే బెటర్ దెన్ ట్రెడిషనల్ క్రాకర్స్. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్, సో గ్రీన్ క్రాకర్స్లో ఉన్న టైప్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ గ్రీన్ క్రాకర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్వాస్, సెకండ్ వన్ స్టార్, థర్డ్ వన్ వచ్చేసరికి సఫల్. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్రాకర్స్ మీద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బ్యాన్ మీద క్వశ్చన్ రావాలి అంటే ఇలా ఈ డైమెన్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది. స్వాస్, స్టార్, సఫల్. సో వీటిని డెవలప్ చేసింది ఎవరు? దే ఆర్ డెవలప్డ్ బై CSIR. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో CSIR స్టాండ్స్ ఫర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకేనా, సో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నథింగ్ బట్ CSIR. వీళ్ళు ఈ గ్రీన్ క్రాకర్స్ని డెవలప్ చేశారన్నమాట. స్వాస్, స్టార్ అండ్ సఫల్. సో స్వాస్ గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. స్వాస్, ఇట్ స్టాండ్స్ ఫర్ సేఫ్ వాటర్ రిలీజెస్. ఓకేనా, సో స్వాస్ స్టాండ్స్ ఫర్ సేఫ్ వాటర్ రిలీజెస్. సో దీంట్లో మనకి ఏముంటుందంటే ఒక స్మాల్ వాటర్ పాకెట్ ఉంటుందన్నమాట. ఒక స్మాల్ వాటర్ పాకెట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్వాస్ అనే గ్రీన్ క్రాకర్ని మనం కాలుస్తామో, సో మనకి గ్రీన్ ఏదైనా ఒక క్రాకర్ని కాల్చినప్పుడు ఏమవుతుంది, మనకి బయటికి డస్ట్, ఓకేనా, కొంచెం ఆ పర్టికులేట్ మ్యాటర్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి కదా. సో ఇవన్నీ అట్మాస్ఫియర్ లోపలికి కలిసిపోకుండా ఎప్పుడైతే ఈ స్వాస్ అనే గ్రీన్ క్రాకర్ని మనం కాలుస్తామో ఈ వేపర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్మాల్ వాటర్ పాకెట్లో నుంచి వేపర్ అనేది రిలీజ్ అయ్యి పైకి డస్ట్ అనేది రైజ్ అవ్వకుండా ఆ డస్ట్ని ఈ వేపర్ సప్రెస్ చేసేస్తుంది. పైకి ఇలా రైజ్ అయ్యే డస్ట్ని ఈ వాటర్ వేపర్ కిందకి సప్రెస్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డస్ట్ మొత్తం కిందే గ్రౌండ్ ఫ్లోర్ మీద పడిపోతుంది అనమాట. యాక్చువల్ ట్రెడిషనల్ క్రాకర్స్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదైనా ఒక క్రాకర్ని మనం బర్న్ చేయగానే మనం గమనిస్తూ ఉంటాం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్మోక్, ఆ కెమికల్ గ్యాస్ అదంతా అట్మాస్ఫియర్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటిలోనే డస్ట్, హార్మ్ఫుల్ కెమికల్స్, పర్టికులేట్ మ్యాటర్ ఇవంతా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి కలిసిపోయి ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనోళ్ళు ఏం చేశారంటే ఒక స్మాల్ వాటర్ పాకెట్ని ఈ క్రాకర్ లోపల పెడతారనమాట. సో ఎప్పుడైతే ఈ క్రాకర్ని మనం కాలుస్తామో ఆ హీట్కి వాటర్ పాకెట్ ఏమవుతుంది, వేపర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ వేపర్ ఏం చేస్తుంది, పైకి వెళ్ళే డస్ట్ని కిందకి పడేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సప్రెసింగ్ ఇట్. చూసారా ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ యూస్ చేశారో. సో పైకి అనేది అట్మాస్ఫియర్ లోపలికి ఎటువంటి కెమికల్స్ వెళ్ళవు, కిందే పడిపోతాయి. సో వాటిని మనం క్లీన్ చేసేయచ్చు. అండ్ వన్ థింగ్, ఈ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వే బెటర్ దాన్ ట్రెడిషనల్ క్రాకర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్. రైట్, నెక్స్ట్ సెకండ్ టైప్ స్టార్. సో సూపర్ స్టార్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ఇవి కాదమ్మా. సో స్టార్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సేఫ్ థర్మైట్ క్రాకర్. ఓకేనా, సో స్టార్ స్టాండ్స్ ఫర్ సేఫ్ థర్మైట్ క్రాకర్. సో ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఇట్ ఎమిట్స్ వెరీ లెస్ పర్టికులేట్ మ్యాటర్ అండ్ వెరీ లెస్ సౌండ్. దిస్ ఈజ్ ద బ్యూటీ. సో ఈ స్టార్ అనే గ్రీన్ క్రాకర్ని మీరు ఎప్పుడైతే కాలుస్తారో దీంట్లో పర్టికులేట్ మ్యాటర్ అనే హార్మ్ఫుల్ కెమికల్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ ఎమిషన్ జరుగుతుంది అండ్ సౌండ్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. వేరే ట్రెడిషనల్ క్రాకర్స్ ఎక్కడ కాలిస్తే ఒక 5-6 స్ట్రీట్ల తర్వాత కూడా వినిపిస్తుంది. సో అలా కాకుండా ఆ సౌండ్ ఇంటెన్సిటీని రెడ్యూస్ చేసాము అండ్ ఎయిర్ పొల్యూటెంట్ అయిన పర్టికులేట్ మ్యాటర్ యొక్క ఎమిషన్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టార్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి సఫల్. సో సఫల్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ క్రాకర్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ సేఫ్
మినిమల్ అల్యూమినియం. ఓకేనా? సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇందులో అల్యూమినియం క్వాంటిటీ ఏదైతే ఉందో, అల్యూమినియం క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ఉంటుందన్నమాట. వెరీ లెస్ యూసేజ్. అల్యూమినియం వల్ల మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, లాస్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం. సో అందుకని చెప్పి ఎక్కువ అల్యూమినియంని యూజ్ చేయకూడదు. సో ఈ సఫల్ అనే గ్రీన్ క్రాకర్లో అల్యూమినియం క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో స్వాస్, స్టార్ అండ్ సఫల్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ వస్తే మాత్రం ఐడెంటిఫై చేసేయాలి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి మీకు కింద 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 4 ఆప్షన్స్లో ఈ 3 ఉన్నప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. లేదు 4 ఆప్షన్స్లో ఈ 3 ఉన్నప్పుడు ఒకటి రాంగ్ కదా, సో ఆ రాంగ్ని మీరు ఐడెంటిఫై చేయాలన్నా సరే ఈ 3 మీకు తెలియాలన్నమాట. సో వాడు ఏమని అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద క్రాకర్స్ మెన్షన్డ్ బిలో ఆర్ నాట్ ఏ గ్రీన్ క్రాకర్ అని చెప్పి కింద ఏదో డిఫరెంట్ నేమ్స్ ఇస్తాడు. సో వాటిలో మనం ఈ స్వాస్, స్టార్, సఫల్ని ఐడెంటిఫై చేసి ఇంకొక 4th ఆప్షన్ ఏదైతే ఉందో అది గ్రీన్ క్రాకర్ కాదు అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. అలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ పెట్టండి. ఆప్షన్స్ మొత్తం చదవాలి. అండ్ క్వశ్చన్లో వాడు కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నా కూడా మనం గమనించి దాని తగ్గట్టుగా ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ 100% సేఫ్. ఇవి 100% సేఫ్ అయితే కాదు, వీటి ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, వీటి ద్వారా కూడా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. బట్ దే ఆర్ వెరీ లెస్ ఇన్ ఇంటెన్సిటీ వెన్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ క్రాకర్స్. సో ట్రెడిషనల్ క్రాకర్స్తో కంపేర్ చేసినప్పుడు గ్రీన్ క్రాకర్స్ ఆర్ సమ్ వాట్ బెటర్. అండ్ ఈ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో దే క్రియేట్ 30% లెస్ ఎయిర్ పొల్యూషన్. 30% లెస్ ఎయిర్ పొల్యూషన్ వెన్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ క్రాకర్స్. ఫర్ సపోజ్ ట్రెడిషనల్ క్రాకర్స్ క్రియేట్ చేసే ఎయిర్ పొల్యూషన్ 100% తీసుకుంటే దీనికంటే 30% తక్కువ ఈ గ్రీన్ క్రాకర్స్ ఎయిర్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి గ్రీన్ క్రాకర్స్ని యూజ్ చేయండి రా బాబు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ట్రెడిషనల్ క్రాకర్స్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే యాక్చువల్గా ఇట్ వాజ్ అరౌండ్ 160 డెసిబల్స్. సో 160 డెసిబల్స్ ఉంటుందన్నమాట ట్రెడిషనల్ క్రాకర్స్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ. మరి గ్రీన్ క్రాకర్స్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే ఇట్ వాజ్ అరౌండ్ 110 to 125 డెసిబల్స్. ఓకేనా? సో ఎయిర్ పొల్యూషన్ తక్కువే, సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువే గ్రీన్ క్రాకర్స్లో, అందుకని యూజ్ చేయమంటున్నారు. బట్ గ్రీన్ క్రాకర్స్లో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్. దే ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అందుకనే చాలామంది గ్రీన్ క్రాకర్స్ని యూజ్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి, అది పాస్ చేసిన ఆర్డర్ గురించి, ఫైర్ క్రాకర్స్ గురించి, ఫైర్ క్రాకర్స్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి అండ్ కెమికల్ కాంపౌండ్స్ ఏంటి, వాటి ద్వారా ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒకసారి ఈ టాపిక్ని మనం అనలైజ్ చేద్దాం. సో దేర్ ఆర్ సమ్ ఎథికల్ డైలమాస్. ఈ పర్టికులర్ ఇష్యూలో కొన్ని ఎథికల్ డైలమాస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఈ ఫైర్ క్రాకర్స్ యొక్క ప్రొడక్షన్ని యాజ్ వెల్ యాజ్ సేల్ని, ఈ రెండింటిని బ్యాన్ చేసింది. ఓకే. సో దీని ద్వారా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ అనమాట. సో వీఆర్ ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్. రైట్. దీంతోపాటు మనకి ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొంతమంది లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉందన్నమాట. ఎస్, మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో దే వర్క్ ఇన్ దిస్ ఫైర్ క్రాకర్స్ ఇండస్ట్రీ. మనందరికీ తెలుసు శివకాశి ఫైర్ క్రాకర్స్ చాలా అంటే చాలా ఫేమస్. సో దాంట్లో చాలామంది పూర్ పీపుల్స్, ఓకేనా. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ చాలామంది ఈ ఫైర్ క్రాకర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే ఈ ఫైర్ క్రాకర్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్ మీద బ్యాన్ చేస్తారో వీళ్ళకి ఈ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ పోయే ఛాన్స్ ఉంది. సో ద ఎథికల్ డైలమా ఏంటంటే లైవ్లీహుడ్ వర్సెస్ ఎన్వైర్న్మెంట్. ఇది కూడా మీరు మెయిన్స్లో కోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎథికల్ డైలమా ఏంటంటే ఎకానమీ వర్సెస్ ఎన్వైర్న్మెంట్. సో ఫైర్ క్రాకర్స్ యొక్క ప్రొడక్షను, వాటి యొక్క సేల్, సో వాటి ద్వారా వచ్చే అవుట్పుట్, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్, ఇదంతా మనం ఎకనామిక్ గ్రోత్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు ఇదంతా తగ్గిపోయేసరికి ఎకానమీ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో ఎకానమీ వర్సెస్ ఎన్వైర్న్మెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎథికల్ డైలమా ఏంటంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్,
రైట్ టు ప్రొఫెషన్ వర్సెస్ ఎన్వైర్మెంట్. రైట్ టు ప్రొఫెషన్ వర్సెస్ ఎన్వైర్మెంట్. సో మనకి రైట్ టు ప్రొఫెషన్ ఏ ఫండమెంటల్ రైట్ చెప్పాలి, ఏ ఫండమెంటల్ రైట్ లోపలికి వస్తుంది? సో ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ. ఓకేనా, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ మనకి రైట్ టు ప్రొఫెషన్ అనే ఫండమెంటల్ రైట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన ఆక్యుపేషన్ని యూనో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే చేయొచ్చు అనమాట. బట్ దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో మనకి ఇష్టం వచ్చినట్టు ప్రొఫెషన్ని క్యారీ చేయమన్నారు కదా అని చెప్పి ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ క్రియేట్ చేసే ప్రొఫెషన్ని మనం క్యారీ చేయకూడదు, లేదా పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రొఫెషన్ని కూడా మనం క్యారీ చేయకూడదు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను డ్రగ్స్ బిజినెస్ చేస్తా, అది నా ప్రొఫెషను. లేదు నేను ఇంకా ఇటువంటి హార్మ్ఫుల్ సబ్జెక్ట్స్ కానీ లేకపోతే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అమ్మటం, లేదా యాసిడ్స్ అమ్మటం. సో ఇటువంటివి పబ్లిక్ హెల్త్కి డ్యామేజ్ క్రియేట్ చేసే వాటి మీద చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. సో రైట్ టు ప్రొఫెషన్ మీద కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కొటేషన్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఈ డైమెన్షన్స్ని కూడా మీరు ఆలోచించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో దీంతో ఈరోజు ఒక కరెంట్ అఫైర్ సెషన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా కొత్త పాయింట్స్ మనకి తెలిసాయి. సో ఫైర్ క్రాకర్స్ వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అని చెప్పి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో క్లాసెస్ని మీకు ఇలా కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయడం కోసం, ఓకేనా. సో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి నా సైడ్ నుంచి ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసి మీకోసం ఓపిక్గా మీకు అర్థమయ్యేలాగా సో ఇంత బ్యూటిఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ సైడ్ నుంచి ఒక స్మాల్ ఫేవర్ని కోరుకుంటున్నా. అదేంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.